తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నేడు రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయబోతోంది. రేపు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం ఈ డబ్బును జమ చేయబోతోంది. తొలి విడతలో ఎకరం భూమి ఉన్న వారికి ఈ సాయాన్ని అందించబోతున్నారు. 2 పంటల సీజన్లకు ఎకరానికి 6,000 చొప్పున సాయం అందించబోతున్నారు. తొలి విడతలో మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,590 కోట్లు జమ కాబోతున్నాయి. 20 రోజుల తర్వాత రెండో విడతలో మరొక 2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరున మూడో విడతలో 2,760 కోట్లు విడుదల కాబోతున్నాయి. అయితే ఎప్పటి నుంచో రైతులు ఈ డబ్బు కోసం వెయిట్ చేస్తూ వస్తున్నారు. చాలా సందర్భాల్లో డిలే అవుతూ రావడాన్ని మనం చూసాం. గత 4-5 నెలలుగా ఇదిగో అదిగో అని చెప్తూ వస్తున్నారు. బట్ డిలే అవుతూ వస్తుంది. మొత్తం మీద రైతు భరోసా నిధుల విడుదలకు ఇక ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. మొత్తం 1.5 కోట్ల ఎకరాలకు మొత్తం సాయం చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. దీనికోసం 9,000 కోట్లను ఇప్పటికే ప్రభుత్వం సమకూర్చుకున్నట్లుగా తెలుస్తోంది. సాయంత్రం 4 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి, అలాగే వ్యవసాయ మంత్రి తుమ్మల, ఇతర మంత్రుల సమక్షంలో సీఎం వీటిని విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధుని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, మొత్తం మీద రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి రైతులకి. ముందుగా 1 ఎకరం వాళ్ళకి రిలీజ్ చేస్తామంటున్నారు, రేపు పడతాయి అంటున్నారు. తర్వాత విడతల వారీగా మరొక 2 విడతల్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో ఓవరాల్గా డీటెయిల్స్ ఏంటి? ఈ మొత్తం మీద రైతు భరోసా రావడం పట్ల ఇటు రైతుల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అట్ ది సేమ్ టైం ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి చాలా విమర్శలు ఉన్నాయి, ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి విషయంలో. సో ఎలా ఉంది ప్రజెంట్ కండిషన్? మొత్తానికి రైతు భరోసాకి క్లియరెన్స్ వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ రోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా సిద్దిపేట నుంచి, నర్మేట మండలం నుంచి ఆయన రైతు భరోసా డైరెక్ట్ గా అకౌంట్ లో పడేలాగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. దాదాపు 1 కోటి ఎకరాలకు పైగా సహాయం అందించేందుకు 9,000 కోట్లను ప్రభుత్వం ఆల్రెడీ రెడీ చేసుకుంది. ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి. ఈ పథకం కింద మొత్తం 1,50,00,000లకు సంబంధించిన ఎకరాలకు పెట్టుబడి సహాయం అందించడానికి సిద్ధంగా ఉంది. సిద్దిపేట జిల్లా వచ్చేసి నర్మేట ప్రాంతంలో ఒక ఆయిల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఓపెనింగ్ సందర్భంగా ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అక్కడ సాయంత్రం 4 గంటలకు బట్టి వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి వాళ్ళ సమక్షంలో దీన్ని ఓపెన్ చేయనున్నారు. మొత్తం తెలంగాణలో 73 లక్షల మందికి 73 లక్షల మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. వీరందరికీ 1 ఎకరంకు వరకు వారంతా కూడా వ్యవసాయం సాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. వారందరికీ మొదటి విడత కింద ఈ 1 ఎకరం పెట్టుబడి సహాయానికి అందించున్నారు. తర్వాత మరొక విడత, మొత్తం 3 విడతల్లో రైతు భరోసాకు సంబంధించిన నిధులు అందజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొత్తం 1 ఎకరం వరకు సాయం అందించడానికి ఇప్పటివరకు ఈ మొదటి విడత కింద ఈ రోజు సాయంత్రం 3,590 కోట్లు అవసరమవుతాయి. ఇవన్నీ కూడా బ్యాంకుల ద్వారా డైరెక్ట్ రైతుల ఖాతాల్లోకి చేరుతాయి. ఆదివారం సెలవైనప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. సో అకౌంట్ లో జమ అయ్యేది మాత్రం సోమవారం జమ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి మాత్రం 20 రోజుల తర్వాత రెండో విడత కింద 2,650 కోట్లు జమ అయ్యనున్నారు. ఇదే రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం. మూడో విడతలు వచ్చేసి 2,760 కోట్లు, మొత్తం 9,000 కోట్లను జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ రోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ స్కీమ్ కి సంబంధించిన విషయంలో, అంటే ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తా ఉన్నాయి, ఒక పక్క అసెంబ్లీ నడుస్తా ఉంది, లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. ఇది రైతు బంధు కాదు, రాహుల్ బంధు అనేటువంటి ఒక స్లోగన్ తో బీఆర్ఎస్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు చేసుకుంది, ర్యాలీలు నిర్వహిస్తా ఉంది. అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి దీనిపైన కాస్త మరింత విమర్శలు రావడానికి ఈ రోజు అసెంబ్లీ సమావేశాల జరుగుతున్న నేపథ్యంలోనే ముందుగానే ప్రకటించింది. ఈ రోజు దీనికి సంబంధించిన స్కీమ్ ఓపెన్ కానున్నటువంటి నేపథ్యంలో కాస్త రైతులు ఎదురు చూస్తున్నటువంటి చాలా రోజు నిరీక్షణకి పులి స్టాప్ పడేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తా ఉన్నాయి ఏంటంటే, పెట్టుబడి సహాయం అనేటువంటిది రైతు పంట వేసేటువంటి సమయంలో అందాలి, పంట వేసిన తర్వాత ఇన్ని రోజులకు ఇస్తే అది దేనికి ఉపయోగపడుతుంది, దాని రైతు బంధు అనేటువంటి దాని పేరు సాధకమే ఉండదు అనేటువంటి ఒక విమర్శలు అయితే చేస్తా ఉన్నారు. కానీ మొత్తానికి ప్రభుత్వం నిధులనేమితో సతమతం అవుతా ఉంది. నిధులు సమకూర్చుకున్న తర్వాత ఈ రోజు సంబంధించినటువంటి రైతు భరోసా కింద స్కీమ్ ఈ రోజు మళ్ళొకసారి రైతుల అకౌంట్ డబ్బులు పడడానికి మొదటి విడత కింద ఎకరం వరకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే అది నిజమే, ఇప్పటికే ఆల్రెడీ కోతకు వచ్చేసింది. వరి లాంటి పంటలు కోతకు వచ్చాయి, మొక్కజొన్న ఆల్రెడీ కోతలు అయిపోయాయి.
ఇలాంటి పరిస్థితుల్లో రావడం వల్ల మొదట్లో వచ్చినంత బెనిఫిట్ ఇప్పుడు రైతులకు ఉండే అవకాశం లేదు. బట్ వాట్ అబౌట్ ది శాటిలైట్ సర్వే చేస్తామని చెప్పేసి, క్రమబద్ధీకరిస్తామని చెప్పేసి, అర్హులకు మాత్రమే అందేలా చూస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆ మధ్య కొన్ని ఉత్తర్వులు జారీ చేయడాన్ని మనం చూసాం కదా అధికారులకు. సో అవి ఎంతవరకు ఫలితాన్ని ఇచ్చాయి, అంటే వాటి వల్ల ఏదైనా ఇంపాక్ట్ ఉందా? యాక్చువల్గా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి నుంచి విమర్శలు, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి విమర్శలు, పెట్టుబడి సహాయం అనేటువంటిది నిజంగా సాగు చేసేటువంటి రైతులకు ఇవ్వాలనేటువంటి విమర్శలు చేసింది. వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దాన్ని మారుస్తాం, ఎవరైతే వ్యవసాయంలో సాగు చేస్తారో ఎంత మేర భూమి సాగు చేస్తారో అంత మేర భూమికి మాత్రమే పెట్టుబడి సహాయం ఇస్తాం. 50 ఎకరాలు ఉన్నా 20 ఎకరాలు ఉన్నా సాగు చేయకుండా వారికి పెట్టుబడి సహాయం అందించడానికి ప్రభుత్వం ఎందుకు ముందుకు రావాలి, ప్రజాధనం ముఖ్యంగా ట్యాక్స్ డబ్బును వృధా చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి స్టేట్మెంట్ చేశారు. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వరుసగా ఉప ఎన్నికలు, అసెంబ్లీ తర్వాత పార్లమెంట్ తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నిక, తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, సర్పంచ్ ఎన్నికలు, నెక్స్ట్ జిహెచ్ఎంసీ, నెక్స్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో కాస్త వెనకడుగు వేస్తూ వస్తా ఉంది ప్రభుత్వం. మేబీ జెడ్పీటీసీ ఎంపీటీసీ జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అది కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే శాటిలైట్ సర్వే అంటూ ఒక నిర్ణయం తీసుకుంది. శాటిలైట్ ద్వారా సాగు చేస్తున్న భూములను గుర్తించడం, వారికి మాత్రమే పెట్టుబడి సహాయం అందించాలి. గతంలో చెరువు, చెలకలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములు, సాగు చేయనటువంటి పొలాలకు ఇవ్వద్దు అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. కానీ మొన్నటి వరకు కూడా అదే ప్రస్తారం చేస్తారో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు, కానీ కొంత వెనకడుగు వేసింది. ఈసారి మాత్రం గతంలో బీఆర్ఎస్ ఏ రకంగా లిస్ట్ ఇచ్చిందో అదే లిస్ట్ తో ముందుకు పోతా ఉన్నారు. కొంచెం టెక్నికల్ ఎర్రర్ వస్తుంటే వాళ్ళు బ్యాంకు ద్వారా అధికారులను సంప్రదించవచ్చు, క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కానీ సో ప్రస్తుతానికి మాత్రం వెనకడుగు వేసింది ప్రభుత్వం. గతంలో ఇచ్చినట్టుగానే ఈసారి కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే రైతులు ఆల్రెడీ పంట వేసుకున్నారు, పంట చేతికి వస్తున్నటువంటి టైం, ఈ సమయంలో రైతు భరోసా అందుతుంది. దీని తర్వాత ఇమీడియట్లీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది ప్రభుత్వం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తా ఉన్నాయి. మొత్తానికైతే ఈ రోజు సిద్దిపేట నుంచి రైతు భరోసా సంబంధించినటువంటి నిధులు డైరెక్ట్ గా రైతుల అకౌంట్ లో జమ అయ్యేటువంటి పరిస్థితి. ఈరోజు సండే, రేపు మండే జమ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. రైట్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈరోజు సండే కావడంతో రేపు రైతుల ఖాతాల్లో ఈ డబ్బు జమ కాబోతుంది. మొత్తం 1.5 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు ప్రభుత్వం 9,000 కోట్లను ఇప్పటికే సమకూర్చుకుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకి సభ ఉంది. ఆ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి, వ్యవసాయ మంత్రి తుమ్మల, మరి కొంతమంది మంత్రులు కూడా పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. 73 లక్షల మంది రైతులు ఉన్నారు తెలంగాణలో. వీరందరికీ 1 ఎకరం వరకు మొదటి విడతలో సాయం అందించబోతున్నారు. 3,590 కోట్లు ఆదివారం ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు డైరెక్ట్గా ఖాతాల్లోకి వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆదివారం సెలవు కావడంతో రేపు ఈ అమౌంట్ రైతుల ఖాతాల్లోకి రాబోతుంది. ఎకరం కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మరొక 2 విడతల్లో ఈ డబ్బులు జమ కాబోతున్నాయి అకౌంట్లో. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? ఓవైపు శాటిలైట్ ద్వారా మేము సర్వే చేస్తాం, కేవలం అర్హులకు మాత్రమే అందాలి అని చెప్పి కొన్ని ప్రయత్నాలు చేశారు. దానికోసం చాలా డిలే అయింది కూడా. గత 3 నెలల నుంచి ఇదే చర్చ జరుగుతుంది. కానీ ఇప్పటికీ మొత్తానికి క్లారిటీ వచ్చినట్లుగా కనపడుతుంది. మరోవైపు రైతులకి పంటలు వేసే సమయంలో ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడో ఆల్రెడీ 2 దఫాలుగా ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు పంటల సమయంలో ఇవ్వాల్సిన డబ్బులు పంటలు అయిపోయే టైంకి ఇస్తున్నారు అని చెప్పేసి విమర్శలు ఉన్నాయి. అలాగే బీఆర్ఎస్ ఇది మా పథకాన్ని వీళ్ళు సరిగా అమలు చేయలేకపోతున్నారు, మేము ఇచ్చినంత ప్రాంప్ట్గా టైంకి ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి ఈ పథకాన్ని అమలు చేయడంలో తెలంగాణలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది అని కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? మొత్తానికి ఇప్పటికైనా వస్తున్నందుకు సంతోషించాలా, లేకపోతే టైంకి రాలేదని, మరోవైపు ఈ శాటిలైట్ సర్వేలని కొంతమందికి ఇబ్బంది అవుతుందని, ఇలా చాలా రకాల అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో మీ అభిప్రాయం ఎలా ఉంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. Enriching the learning experience with the leaders and resources of the world. KL Global Business School. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో